నాకు టపా కట్టేయాలనే ఉందమ్మా. కానీ నీ పెళ్లి కాకుండానే నేను టపా కట్టేస్తే నువ్వేం కావాలమ్మా? పో నాన్న, నీకెప్పుడు నా పెళ్లి గొడవే. మీకు తెలందే ఉంది. రోజు రోజుకి భూభారం పెరిగిపోతుంది. మనుషులకే భూమి మీద సోడుసాలగా కొండలు కోనలు కొట్టేస్తున్నారు. అలాంటప్పుడు దేవుడికి అంత సోటెందుకు చెప్పండి? అసలు దేవుడు అంటే ఎవరు? 3 అడుగులతో 3 లోకాలను ముంచేసే భగవంతుడు అనమాట. అంచేత యాతామా బాయి చెప్పేది ఏంటంటే, ఆ గుడి తలంలో ఉన్న శవనాలయాన్ని కొట్టించేస్తే అక్కడే కొత్త కొట్లు కట్టించుకోవచ్చు కదా అని. అది కాదు. కొట్ల? ఏం కొట్లు? ఒకటేంటి, రకరకాలుగా కట్టించుకోవచ్చు. రేవుడునే ఉందిగా గుడితలం, వ్యాపారానికి మంచి అడుగుగా ఉంటుంది. అట్టాగే కుర్రకారంతా చిన్న క్లబ్ ఒకటి కట్టించుకోవాలని ముచ్చట పడిపోతున్నారు. దేవుడు సన్నిధిలో క్లబ్బా? మా తాతలు తండ్రుల కాలం నుంచి ఆ దేవాలయాన్ని, దాని ఆస్తుల్ని 10 మంది అనాథలకు ఆశ్రయం ఇవ్వడానికి, చదువు చెప్పించడానికి ఉపయోగిస్తున్నామే కానీ క్లబ్బులకి, వినోద కార్యక్రమాలకి కాదు. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. గలగంటారేంటి సామి? మానవ సేవే మాధవ సేవని మీలంటారే అంటారు కదా. మీరు చేయదలుచుకున్నది సేవ కాదు, ఎద్దేవా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ కార్యక్రమం జరగనివ్వను. క్షమించండి. అదిరా బామ్మద్ద, ఈ సాములో ఉండగా మనకు పనులు జరగవన్నమాట. యాతావాత నాకు కూడా అట్టగే అనిపిస్తుంది బాయ్యా.